హలో నమస్తే. నా పేరు పావని. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఇవాళ నామినేషన్స్ డే. నామినేషన్స్ ఎలా జరిగాయి, ఏ విధంగా జరిగాయి, ఎవరిని నామినేట్ చేశారు, ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి ఎపిసోడ్లో బేబక్క ఎలిమినేషన్ అయ్యింది కదా. ఎలిమినేషన్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్ అయిన తర్వాత సీత ఇంకా నైనిక ఇంకా సోఫాల్లో కూర్చొని బేబక్క వెళ్ళిపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా తను తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. బేబక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, తను ఉండాల్సింది వెళ్ళిపోయింది అనేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఏమో అభయ్, నిఖిల్, సోనియా, పృథ్వీ ఈ నలుగురు కూర్చొని బేబక్క నిన్న వచ్చిన టాస్క్లో వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంది కదా. సో అది తలుచుకొని వాళ్ళు జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఆ మణికంఠ అదే తలుచుకొని ఫీల్ అవుతున్నాడు అని చెప్పి జోక్స్ వేసుకుంటూ వీళ్ళు నలుగురు నవ్వుకుంటూ ఉంటారండి. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో తర్వాత మార్నింగ్ సీతను ఆదిత్య ఇద్దరు వెజల్స్ క్లీన్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటుంటారు. ఒక చీఫ్ వేరొక చీఫ్ని పొగిడి వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటే ఇంకా మనం ఎందుకు ఇక్కడికి వచ్చి మనము మన ఎఫెక్ట్ పెడుతున్నాం కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు భజన చేయడానికి కాదు కదా అనేసి ఆదిత్య చెప్తాడు. ఇది ఎవరి కోసం అనుకుంటే నిఖిల్ను నైనిక నిఖిల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ చీఫ్ అనేసి అంటుందంటే తను అది తీసుకోలేకపోయాడు ఆదిత్య. సీతతో ఇట్లా అంటాడు, వాళ్ళ స్ట్రాంగ్ అంటే మనం ఎందుకు ఇక్కడికి వచ్చింది, మనం కూడా ఆడి గెలవటానికే కదా, మనం మన 100% ఇస్తున్నాం, మన ఎఫెక్ట్స్ పెడుతున్నాం, వాళ్ళు అనుకుంటే ఎట్లా అనేసి తను ఫీల్ అయ్యి చెప్తూ ఉంటాడు. ఇక మీదట నేను స్ట్రాంగ్గా ఉంటాను, ఆదిత్య ఏంటో నీకు చూపిస్తాను అనేసి చెప్తూ ఉంటాడు. కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సాంగ్ వేస్తాడండి. నాన్ స్టాప్ డ్యాన్సింగ్, పోనకాలు లోడింగ్, మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ వేస్తారు. సో అందరూ లేచి హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో సాంగ్ అయిపోయి ఎంజాయ్ చేసిన తర్వాత నైనిక, విష్ణుప్రియ, నెక్స్ట్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇట్లా అనుకుంటూ అంటారు, బేబక్క వెళ్ళాల్సింది కాదు అసలు, కంప్లీట్లీ నేనైతే బేబక్క వెళ్ళదని అనుకున్నానని విష్ణుప్రియ స్టార్ట్ చేస్తుందండి. విష్ణుప్రియ అయితే బేబక్క ప్లేస్లో తను సోనియాని అనుకుందంట. నేను అనుకున్న వ్యక్తి అయితే ఫస్ట్ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయింది అనేసి సోనియాని అంటుంది. ఫస్ట్ సేవ్ అయింది సోనియాని కదా. సో తన నామినేషన్ నుంచి సేవ్ అయిపోయింది, తనే వెళ్ళిపోతుందని తిని అనుకుంటుంది. కానీ ప్రేరణ ఏమో మణికంఠ వెళ్ళిపోతాడని మణికంఠ అనుకుంది. ప్రేరణ కూడా అంటుంది నేను అక్క వెళ్తుందని అనుకోలేదు అనేసి. ప్రేరణ ఏమో మణికంఠన అంటుందని ఇది లైవ్లో ఉందండి. సో టెలికాస్ట్ కాలేదు. అభయ్తో చెప్తుంది ప్రేరణ నేను మణికంఠ ఎలిమినేషన్ అవుతాడు అనేసి లైవ్లో ఉంటుంది. అది టెలికాస్ట్ కాలేదు. నైనిక కూడా విష్ణుప్రీత ఎలా అంటుంది, సోనియా ఎందుకు వెళ్ళిపోతుంది, సోనియా వెళ్ళదు, తను చాలా టాలెంటెడ్ అని వెటకారంగా అంటుందండి. ఎందుకంటే తనకు తను సొంతంగా క్లేన్ని బిల్డ్ చేసుకొని తనే చీఫ్ అయ్యే విధంగా ఉంటుంది, అంత టాలెంటెడ్ ఉంది తనలో అనేసి వెటకారంగా అంటూ నవ్వుకుంటూ ఉంటారు. సో ఇది కాన్వర్జేషన్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో విష్ణుప్రియ మణికంఠతో మాట్లాడుతుందండి సోనియా కోసం. నేను నాగ్ సార్తో నా గురించి అసలు ఏవేవో వ్యాట్ చేసి చెప్పేసింది, నా కోసం అలా చెప్పడం నాకు నచ్చలేదు. నేను వెళ్ళి తన కోసం అందరికీ వెళ్ళి చెప్తున్నట్టు అక్కడ చెప్పింది నాగ్ సార్ ముందు, అలా అయింది, నేను చేస్తాను, నేను అలా ఏం చేయలేదు. తనకి నాకు క్లాషెస్ వచ్చాక నేను కూర్చుంటే అందరూ అంటే ఒక 3-4 మెంబర్స్ వచ్చి నాకు ఏం జరిగింది ఏంటి అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను, అంతేగాని అందరి దగ్గరికి నేను వెళ్ళి ఏమీ ఈ విషయం గురించి చెప్పలేదు. తను అలా కల్పించి చెప్పింది అక్కడ నాకు సార్ ముందు, అది నాకు నచ్చలేదు. తను ఏవో అని చెప్పింది, అది నాకు నచ్చలేదు. కోపంలో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది, మాటలు విసిరేస్తూ ఉంటుంది, క్యారెక్టర్ అసెసెట్ చేస్తూ ఉంటుంది, అది నాకు అస్సలు నచ్చలేదు. తను ఇలాంటి వర్డ్స్ వాడకూడదు అనేసి చెప్తుంది. సో తను విష్ణుప్రియ అప్పుడే డిసైడ్ అయిపోయింది ఈ నామినేషన్స్లో ఈ రీజన్స్ చెప్పి తను నామినేట్ చేస్తుంది అనేసి. వాళ్ళిద్దరికి ఉన్న క్లాషెస్ అది తెలుస్తూ ఉంటుంది కాబట్టి తను డిసైడ్ చేసుకుంది. నామినేషన్ ప్రక్రియ ఎలా స్టార్ట్ అయిందంటే ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా. సో అందులో బిగ్గెస్ట్ చీఫ్ అయిన యష్మి
యష్మికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ వారం కూడా తనకి ఇమ్యూనిటీ ఉంటుంది, తనని ఎవరు నామినేట్ చేయకూడదు. సో నామినేషన్స్ నుంచి ఈ వారం కూడా తను సేవ్ అయిపోతుంది. కానీ మిగతా 2 క్లయింట్స్ చీఫ్స్ ఉన్నారు కదా, నిఖిల్ నైనిక, వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు అనేసి బిగ్ బాస్ చెప్తారు. ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా స్టార్ట్ అయిందంటే, ముగ్గురు టీమ్స్కి వాళ్ళ టీముల్లో వాళ్ళకి నామినేషన్ చేసుకోవడం కుదరదు. ఇది ఒక రూల్. వాళ్ళల్లో వాళ్ళు నామినేషన్ చేసుకోకుండా మిగతా 2 టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళని నామినేషన్ చేయాలి. అది కూడా ఎలా అంటే కలర్ పెయింట్ వేసి నామినేట్ చేయాలి. ఆ కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి. సో 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, ఎల్లో, బ్లూ. ఇవి ఎలా కలర్స్ చేంజ్ చేశారంటే, ముగ్గురు చీఫ్లకి, ముగ్గురు క్లయింట్స్కి వాళ్ళకి ఒక్కొక్క కలర్ ఇచ్చారు కదా. నిఖిల్కి బ్లూ అండ్ నైనికాకి ఎల్లో, యష్మి టీమ్కి రెడ్. సో వాళ్ళ కలర్ వాళ్ళ మెంబర్స్కి నామినేషన్ చేసినప్పుడు వాళ్ళ కలర్ పోసి వాళ్ళకి నామినేట్ చేయాలి. సో వాటికి తగిన కారణాలు చెప్పి ఆ పెయింట్ పోసేయాలి. ఫస్ట్ నామినేషన్స్ ఏమో సీత నుంచి స్టార్ట్ అవుతుంది. సీత ఏమో ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేస్తుంది. తనకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మీరు బయట నుంచి ఫ్రెండ్స్గా వచ్చారు, కలిసి వచ్చారు, గ్రూప్గా ఆడుతున్నారని నామినేట్ చేస్తుంది. దానికి నిఖిల్ కూడా ఏమీ అనకుండా, డిఫైన్ చేసుకోకుండా నవ్వుతూ హాయిగా లైట్గా తీసుకొని నామినేట్ అయిపోయాడు. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది సీత. తనకి ఇచ్చిన రీజన్స్ కూడా కలిసి వచ్చారు, బయట నుంచి ఫ్రెండ్షిప్గా వచ్చి ఫ్రెండ్స్గా వచ్చారు, ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఫాలో అవ్వాలని చెప్పటం అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఫాలో అవుతున్నారు, ఓకే, మమ్మల్ని కూడా ఫాలో అవ్వమంటాము, ఆ రైట్ మీకు లేదని చెప్పి ఆ రీజన్స్తో తనకు నామినేట్ చేస్తుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, మీరు డస్ట్బిన్లో నుంచి ఆ బాటిల్ తీసి పెట్టడం, మమ్మల్ని వేయమంటాం, అసలు అదేమీ మాకు నచ్చలేదు, మేము ఇక్కడ పని చేయడానికి ఏం రాలేదు కదా, మీరు అది జోక్గా తీసుకున్నా మాకు అది నచ్చలేదనేసి ఆ రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంది. సో దానికి ప్రేరణ కూడా తనని తాను డిఫైన్ చేసుకుంటుందండి. సో తను నామినేట్ అవుతుంది. నెక్స్ట్ అభయ్ ఎవరెవరు నామినేట్ చేశాడంటే, ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేశాడంటే, అక్కడ సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సారు తనని ఫ్లాప్ జోన్లో పెట్టి కొట్టారు కదా ఫేస్ని. సో అప్పుడు నువ్వు ఫ్లాప్ జోన్లో ఉన్నావు, అది నేను అసలు అనుకోలేదు నువ్వు ఫ్లాప్ జోన్లో ఉంటావని, నువ్వు ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, బాగా ఆడాలి, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను సార్, ఆ రీజన్ చెప్పి తనని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఆదిత్య నువ్వు నామినేట్ చేస్తాడు. ఆదిత్యాన్ని నామినేట్ ఎందుకంటే, మీరు కనపడట్లేదు, పెద్దగా మీ నుంచి ఏది కనిపించలేదు, ఆట కానీ ఎఫెక్ట్ కానీ ఏం కనిపించలేదు, మీరు ఇంకా మీ ఆటని ఇంప్రూవ్ చేసుకోవాలనేసి తనని కూడా నామినేట్ చేస్తాడు. సోనియా ఫస్ట్ నైనికాని నామినేషన్ చేస్తుంది. నెక్స్ట్ సీతని. సోనియా వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. తర్వాత ఏమో మణికంఠ ఫస్ట్ ఆదిత్యని, నెక్స్ట్ భాషని, వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు. సిల్లీ రీజన్స్ అండి, మణికంఠవని సిల్లీ రీజన్స్. ఆదిత్య ఏమో మీరు కనిపించట్లేదు, గేమ్ అసలుగా ఆడట్లేదు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేసి తనని నామినేట్ చేస్తాడు. ఇక భాషని, మీరు చెప్పే మాకు కామెడీ, మీరు ఇచ్చే కామెడీ నాకు నచ్చట్లేదు, ఆ టైమింగ్స్ అసలు నచ్చట్లేదు, మేము ఎంతో సీరియస్ డిస్కస్ చేస్తుంటే మధ్యలో వచ్చి కామెడీ చేస్తారు, మీ జోక్స్ నాకు నచ్చలేదు అని సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తాడు భాషని. ఆదిత్య నామినేషన్స్ అండి. ఆదిత్య నామినేషన్స్ ఎలా జరిగాయి అంటే, చాలా సిల్లీ రీజన్స్, అది కూడా తనతో పాటు ఉండే ఫ్రెండ్స్ని నామినేట్ చేశాడు. చాలా సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయటం, అది కూడా తనతో ఎప్పుడూ తిరుగుతూ తనతో ఎప్పుడూ క్లోజ్గా ఉన్న వ్యక్తులనే తను నామినేట్ చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషని అండ్ నెక్స్ట్ అభయ్ని. భాషని తనకి ఎక్కువగా బిగ్ బాస్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి, నువ్వు ఇక్కడ లేవు, నువ్వు నీ ఎఫెక్ట్ పెట్టట్లేదు, నువ్వు వాడట్లేదు అనేసి భాషని నామినేట్ చేస్తాడు. అలాగే అభయ్ని కూడా నామినేట్ చేస్తాడు. చాలా సిల్లీ రీజన్స్, తనతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ని నామినేట్ చేయడం, తన స్ట్రాటజీ ఏంటో, తన గేమ్ ఏంటో అసలు తనకే తెలియాలి. ఇది ఇంతకు ముందు కూడా భాషతోనే డైరెక్ట్గా చెప్పాడండి అబ్బాయి, అది టెలికాస్ట్ కాలేదు, లైవ్లో జరిగింది. నేను నా ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తాను, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని నేను నామినేట్ చేయను, ఎందుకంటే వాళ్ళతో నేను ఆడాలి, గెలవాలి, వాళ్ళతో పోటీ పడాలి, నేను వాళ్ళని నామినేట్ చేయను, తన ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తాననేసి తననే డైరెక్ట్గా చెప్పాడనమాట.
సో తన ఫ్రెండ్స్నే తను నామినేట్ చేశాడు. మణికంఠ, ఆదిత్య ఇద్దరు చాలా సిల్లీ రీజన్స్ అండ్ తనతో పాటు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్నే వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు అంతేనండి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అది అనుకుంటా. నెక్స్ట్ ఏమో విష్ణుప్రియ యాజ్ యూజువల్ సోనియాని నామినేట్ చేస్తుంది. తనకి ఉన్న క్లాషెస్ అలాంటివి. సో ఆ రీజన్సే మీకు నచ్చలేదు, నువ్వు అలా మాట్లాడటం నచ్చలేదు అనేసి ఇంకా ఇద్దరికి ఉన్నవే కదా క్లాషెస్. సో అలా ఇద్దరికిద్దరు డిఫైన్ చేసుకుంటారు. సో ఫస్ట్ విష్ణు ఏమో సోనియాని నామినేట్ చేస్తుంది, తర్వాత మణికంఠ నామినేట్ చేస్తుందండి. ఫస్ట్ వీక్లో మణికంఠ విష్ణు నామినేట్ చేశాడు కదా, తనతో పాటు ఉంటూ తనతో క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటుంటాను కానీ ఫస్ట్ వీక్లో నామినేట్ చేశాడు కాబట్టి ఈ వీక్లో అదే రీజన్ చెప్పి నువ్వు అలా నాతో క్లోజ్గా ఉండి కూడా నా విషయాలన్నీ తెలుసుకొని నువ్వు నామినేషన్లో పెట్టావు, అది నాకు నచ్చలేదని చెప్పేసి విష్ణుప్రియ కూడా ఇప్పుడు ఈ వీక్లో మణికంఠని నామినేట్ చేస్తుంది. తర్వాత నామినేషన్స్ భాష ఫస్ట్ మణికంఠని, నెక్స్ట్ ఆదిత్యని నామినేట్ చేస్తాడు. ఆదిత్యని ఎందుకు నామినేట్ చేశాడంటే ఇప్పుడు తను నామినేట్ చేసిన విధానము, తనకిచ్చిన రీజన్స్ తనకి నచ్చలేదంట. బిగ్ బాస్ నన్నే కాదు చాలామంది ఇక్కడున్న చాలామందిని వార్నింగ్ చేశారు, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. మీరు ఆ రీజన్తో నాకు నామినేట్ చేయడం నాకు నచ్చలేదనేసి తను నామినేట్ చేస్తాడు. ఇంకా మణికంఠ, నేను వేసే జోక్స్ నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం, అది నీ పర్సనల్, కానీ నీ పర్సనల్గా నీ పర్సనల్ విషయాలు నీ పర్సనల్తో నేను ఎప్పుడు జోకులు వేయలేదు, నేను క్యాజువల్గా వేశాను. సో దానికి కూడా నువ్వు రీజన్స్ చెప్పి నామినేట్ చేసావు, సో అది నాకు నచ్చలేదనేసి తను కూడా నామినేట్ చేస్తాడు మణికంఠని. సో ఈ విధంగా ఇవాళ ఆఫ్ ది నామినేషన్స్ జరిగాయండి. ఇంకా రిమైనింగ్ నామినేషన్స్ ఉన్నాయి, అవి రేపటి ఎపిసోడ్లో వస్తాయి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.